यशोदनन्दन व्रज जनरञ्जना यशोदनन्दन व्रज जनरञ्जना यामुनतीरावनचारी यामुनतीरावनचारी जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्रीमद् अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय చదువుతున్నది శ్రీమద్ భాగవతము తృతీయ స్కందం 3వ అధ్యాయము 33వ అధ్యాయము 10వ శ్లోకం. కపిల ఉవాచ మార్గేణ అనేన మాతః తే సుసేవ్యేన ఉదితేన మే ఆస్థితేన పరాం కాష్టాం అచిరాత్ అవరోత్స్యసి. కపిల ఉవాచ మార్గేణానేన మాతస్తే మార్గేణానేన మాతస్తే సుసేవ్యేనోదితేన మే సుసేవ్యేనోదితేన మే ఆస్థితేన పరాం కాష్టాం ఆస్థితేన పరాం కాష్టాం అచిరోతవరోత్స్యసి అచిరాతవరోత్స్యసి. కపిల ఉవాచ మార్గేణానేన మాతస్తే సుసేవ్యేనోదితేన మే ఆస్థితేన పరాం కాష్టాం అచిరాతవరోత్స్యసి. కపిల ఉవాచ మార్గేణానేన మాతస్తే సుసేవ్యేనోదితేన మే ఆస్థితేన పరాం కాష్టాం అచిరాతవరోత్స్యసి. కపిల ఉవాచ మార్గేణానేన మాతస్తే సుసేవ్యేనోదితేన మే ఆస్థితేన పరాం కాష్టాం అచిరాతవరోత్స్యసి. కపిల ఉవాచ మార్గేణానేన మాతస్తే సుసేవ్యేనోదితేన మే ఆస్థితేన పరాం కాష్టాం అచిరాతవరోత్స్యసి. కపిల ఉవాచ మార్గేణానేన మాతస్తే సుసేవ్యేనోదితేన ఆస్థితేన పరాం కాష్టాం ఆన్లైన్లో ఉన్న ఎవరైనా చదువుతారా? అరే F12 మార్గనేన మాతస్తే
सुसेव्यो नोदितेन मे आस्तितेन परां काष्ठा अचिरादवरोत्स्यसि कपिल उवाच कपिल उवाच मार्गेणानेन मातस्ते मार्गानानेन मातस्ते सुसेव्यो निदितेन मे सुसेव्येनोदितेन मे आस्तितेन परां काष्ठाम् आस्तितेन परां काष्ठाम् अचिरादवरोत्स्यसि ప్రతిపదార్థములు. కపిల ఉవాచ, కపిల భగవానుడు పలికెను. మార్గేణ పథము ద్వారా, అనేన ఈ, మూతః మాతః ప్రియమైన జనని, తే నీకు, సుసేవ్యేన ఆచరించుటకు సులభతరమైనది, ఉదితేన ఉపదేశించినట్లు, మే నేను, ఆస్థితేన వనరించి, పరాం పరమగు, కాష్టాం లక్ష్యము, అచిరాత్ అచిరకాలమున, అవరోత్స్యసి నీవు బయటపడగలవు. భావము మరియు భాష్యం ఇచ్చినటువంటి వారు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. దేవదేవుడు పలికెను, ఓ జనని, నేను నీకు ఉపదేశించిన ఆత్మానుభవ పదము అతి సులభమైనది. ఎటువంటి కష్టము లేకుండా నీవు ఈ విధానమును అవలంబింపవచ్చును. దీనిని అనుసరించి నీవు ప్రస్తుత జన్మ యందే అచిరకాలమున ముక్తిని బడేయగలవు. భాష్యం. భక్తియోగం ఎంతటి పరిపూర్ణమైనదనగా, గురువుగారి నిర్దేశమున నియమ నిబంధనలను అనుసరించడం ద్వారా మనుజుడు ప్రస్తుత జన్మమునే మాయాబంధము నుండి ముక్తిని పొందగలడు. ఈ విషయమే ఇచ్చట తెలుపబడినది. ఇతర యోగ విధానములందు లేదా జ్ఞాన మార్గమునందు మనుజుడు తన పూర్ణత్వ స్థితిని కూర్చి నిశ్చయమును కలిగి ఉండడు. కానీ భక్తి యోగమున మాత్రము మనుజుడు గురూపదేశమున అకుంఠిత శ్రద్ధను కలిగి ఉండి నియమ నిబంధనను నిష్ఠగా పాటించినచో ప్రస్తుత జన్మ యందు తప్పక ముక్తిని పడేయగలడు. భక్తిరసామృత సింధువునందు శ్రీల రూపగోస్వామి కూడా దీనిని సమర్థించిరి. ఇహాయశ్య హరేదాస్యే, గురువుగారి మార్గదర్శకత్వమున శ్రీకృష్ణ భగవానుని సేవించుటే ఏకైక లక్ష్యముగా కలిగిన వాడు ఏ స్థితి అందున్నను జీవన్ముక్తుడనియే, అనగా ప్రస్తుత దేహమునే ముక్తిని పడిసిన వాడు పిలువబడను. గురువుగారు ముక్త పురుషుల కాదా అనే విషయమున సాధకుల మనస్సునందు కొన్ని మార్లు సందేహమును ఉదయించవచ్చుండును. కొన్ని మార్లు వారు గురువుగారి దైహిక కలాపములను జడ సంశయాత్ములగుదురు. కానీ ముక్తి విషయమున గురువు యొక్క దైహిక కలాపములను గాక ఆయన ఆధ్యాత్మిక లక్షణమునే శిష్యుడు చూడవలను. జీవన్ముక్తుడు అనగా భౌతిక దేహం నందున్నప్పటికీ భౌతిక దేహము భౌతికం కనుక ఇంకనూ కొన్ని భౌతికాశ్రములు అవసరములు ఉండే తీరును. భగవత్ సేవందే పూర్ణముగా నెలకొని ఉన్నందున ముక్తినిగా భావించబడిన వాడని భావము. ముక్తి అనుంది జీవుని నిజస్థితి అందు నెలకొన చేయను. ముక్తికి శ్రీమద్ భాగవతము వసగిన నిర్వచనమదియే. ముక్తిర్హిత్వా అన్యదా రూపం స్వరూపేణ వ్యవస్థితి. జీవుని స్వరూపమును గూర్చి శ్రీ చైతన్య మహాప్రభు జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస అని వర్ణించిరి. అనగా జీవుని వాస్తవ స్వరూపము శ్రీకృష్ణునికి నిత్యదాసుడు కనుకనే ఎవరేని 100కి 100 కృష్ణ సేవలో నెలకొనినచో ముక్తుడనియే అవగతం చేసుకునవలను. ఎవరైనా ఒకడు ముక్తుడా కాదా అనే విషయమును అతడి భక్తుత సేవా కర్మల ద్వారానే తెలుసుకోవాలని కానీ ఇతర లక్షణముల ద్వారా కాదు. ఓమజ్ఞానతిమిర అంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ
నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి ఇది నామని. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇది నామని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కపిల భగవానుడు పూర్వం అధ్యాయాల్లో మనం చూసినట్లయితే భక్తి యోగ విధానం గురించి సవివరంగా మనకి వివరించారు దేవహూతి కారణంగా. తర్వాత దేవహూతి ఈ అధ్యాయంలో దేవహూతి కపిల భగవానుని కీర్తించడం మనం గత కొన్ని శ్లోకాలుగా చూసాము. తర్వాత ఈ విధంగా తల్లి పలికిన పలుకుల చేత సంతుష్టుడైనటువంటి కపిల భగవానుడు ఆమెకి సమాధానం ఇస్తున్నాడు ఈ శ్లోకం నుంచి. ఈ శ్లోకంలో చెప్తున్నారు, నేను పూర్వం ఇచ్చినటువంటిది భక్తి యోగం ఏదైతే ఉందో నీకు వివరించినటువంటిది అది చాలా సులభతరమైనది. ఏదైతే ఈ భక్తి యోగ మార్గానికి, ఈ భక్తిలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి భక్తి యోగం ఏదైతే ఉందో భగవద్ధామాన్ని చేరుకోవడానికి అది చాలా సులభమైనదని చెప్తున్నారు అన్నమాట. ఎలా సులభం అంటే అది ఇక్కడ చెప్తున్నారు, భగవంతుడి యొక్క భక్తులు వైష్ణవులని అనుసరించడం ద్వారా, కేవలం అనుసరించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని చెప్తున్నారు. చాలా సులభం. అందుకే చెప్తున్నా చూడండి, జనని నేను నీకు ఉపదేశించిన ఆత్మానుభవ పదం అతి సులభమైనది. ఎటువంటి కష్టము లేకుండా నీవు ఈ విధానమును అవలంబించవచ్చు. దీనిని అనుసరించిన నీవు ప్రస్తుత జన్మ ఎందే అచిరకాలమున ముక్తిని పడేయగలవు. కాబట్టి ఇక్కడ భక్తి యోగాన్ని ఏదైతే నేను ఇచ్చానో దాన్ని అవలంబించడం ద్వారా చాలా సులభంగా నువ్వు అతి త్వరగా అతి సులభంగా నువ్వు ముక్తిని పడేయగలవు అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ప్రభుపాదుల వారు ఈ యొక్క భాష్యం వివరిస్తున్నారు అన్నమాట. ఏ విధంగా ఈ భక్తి యోగాన్ని అనుసరించవచ్చు, ఏ విధంగా సులభం అని చెప్తున్నారు భక్తి యోగం అనేది, కానీ ఏ విధంగా సులభం అవుతుంది కదా. భక్తి యోగం అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. మనం చూస్తే తృతీయాధ్యాయుతే విష్ణు త్రేతాయుగంలో ధ్యానం చేయడం ద్వారా భక్తి యోగాన్ని అనుసరించేవారు. ఆ విధంగా వాళ్ళు ఫలితాన్ని పొందేవారు. త్రేతాయాం యజుతో ముఖాయ్, త్రేతాయుగంలో యజ్ఞయాగాలు చేయడం ద్వారా వచ్చేది. ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపరయుగంలో పరిచర్య చేయడం అంటే విగ్రహారాధన చేయడం ద్వారా వచ్చేది. కలియుగంలో కలవతద్ హరికీర్తనం అన్నారు. కానీ ఈ కలియుగంలో హరినామ సంకీర్తన చేయాలన్నా కూడా, కలినామ సంకీర్తనాన్ని అనుసరించాలన్నా కూడా దానికి సరైన గురువు యొక్క మార్గనిర్దేశం కావాలి. పూర్వయుగంలో ఏదైతే ధ్యానం చేశారో ఇవన్నిటికీ కూడా ఖచ్చితంగా గురువు ఉన్నారు కదా. గురువు లేకుండా సంభవం అవుతుందా? ఉదాహరణకి మనం ధ్రువ మహారాజు, ధ్రువుడు ఏమనుకున్నాడు, నేను తపస్సు చేయాలనుకున్నాను. కానీ ఆయన వెళ్తున్న మార్గంలో నారదుడు కనిపిస్తాడు. ఆయన స్వతహాగా నాకు తెలిసి అంటే శాస్త్రాలు చెప్తున్నా, ఒకవేళ అతను స్వతహాగా వెళ్ళి సొంతంగా చేద్దామని ప్రయత్నం చేసినా కూడా ఒకవేళ సఫలీకృతం కాకపోయి ఉండేవాడు. ఎందుకు అంటే అక్కడ నారదుడి యొక్క ఉపదేశాలు లభించే ముందు నారదుడి యొక్క ఆయన యొక్క కరుణ కదా, ఆయన యొక్క ప్రేమ ఆయన పైన కురిపించారు. ఆయన యొక్క జ్ఞానాన్ని అతనికి ఇచ్చారు కాబట్టి ఆయనకు సులభమైంది. సొంతంగా ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాకపోనేమో. కాబట్టి ఏ యుగంలో ఏ విధమైన భక్తి యోగాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేసినా అక్కడ సరైన గురువు మార్గనిర్దేశకం లేకపోతే కష్టం అవుతుంది కదా. మనం ధ్రువ మహారాజు ఆయన తపస్సు చేయడం చూసాం. అలాగే ఎంతోమంది తపస్సు చేయడం కూడా చూసాం. ఉదాహరణకు అసురులు చూసాం. అసురులు హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు ఎంతోమంది తపస్సు చేశారు. కానీ వాళ్ళు ఫలితాన్ని పొందారా? పొందలేదు. ఎందుకు అంటే వాళ్ళకి సరైన మార్గనిర్దేశకం లేదు, సరైన గురువు లేదు, గురువుని అనుసరించలేదు, గురువుని స్వీకరించలేదు. కాబట్టి ఏమవుతుంది, ఒక సరైన గురువు మార్గనిర్దేశకంలో లేకపోతే భక్తి యోగాన్ని కూడా సరైన పద్ధతిలో మనం నిర్వహించలేము. మనకు తెలిసి ఉండొచ్చు, మనం ప్రచారం చేస్తుండగా కానీ చాలామందికి కలియుగం యొక్క నిజమైన ధర్మం హరినామ సంకీర్తన తప్ప వేరే మార్గం లేదని చెబుతూ ఉంటాం. వాళ్ళు జపం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరైతే మందిరానికి వచ్చి మందిరంలో గురువుని స్వీకరించి భక్తుల సాంగత్యంలో ఉంటూ జపం చేశారనుకోండి,
ఖచ్చితంగా ప్రతిఫలం తేడా వేరే ఉంటుంది. ఇంట్లో ఒకలే జపం చేస్తూ ఉన్న వచ్చేటువంటి ప్రతిఫలానికి మందిరానికి వచ్చి మందిరంలో భక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించి మందిరంలో ఒక పెద్దవారి యొక్క సాంగత్యంలో వాళ్ళు సేవ చేస్తూ జపం చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఒక గురువుని అంగీకరించి ఆయన సమక్షంలో సేవ చేయడమో జపం చేయడం ప్రయత్నం చేస్తాం, గురువు మనలో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తారు. జపం చేయడంలో ఏదైనా తప్పులు ఉంటే, ఏదైనా పదం మర్చిపోతున్నాను, లేదా ఏదైనా పదం మింగేస్తుంటాను, ఏదో జపం చేయడం తప్పులు ఉంటే వెంటనే ఆపుతారు. ఇలా చేయకూడదు, ఇలా చేయాలి. ఇంట్లో చేస్తున్నాం, మనకు తెలిసింది ఎంతకాలం చేస్తూ ఉన్నాం, కానీ దానిలో తప్పులేమో మనకు తెలియదు, మనం కరెక్ట్గానే చేస్తున్నాం అనుకుంటాం. కాబట్టి ఏ యోగ విధానాన్ని ముఖ్యంగా ఈ కలియుగంలో హరినామ సంకీర్తన చేయాలన్నా కూడా దానికి ఒక గురువు యొక్క మార్గనిర్దేశం కావాలి. అందుకని ఏం చెప్తాను, భక్తి యోగం ఎంతటి పరిపూర్ణమైనగా గురువు గారి నిర్దేశమున నియమ నిబంధనలు అనుసరించడం ద్వారా మనుషుడు ప్రస్తుత జన్మమునే మాయాబంధనను ముక్తి పొందగలడు. ఎలా సాధ్యమవుతుందంట? భక్తి యోగం పరిపూర్ణమైనదే, కానీ అది గురువు గారి నిర్దేశనం లేకపోతే అది కష్టమవుతుంది అన్నమాట. అందుకే జస్ట్ అనుసరించడం ద్వారా మనం భక్తిలో ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకే చూడండి, ఇప్పుడు చైతన్య మహాప్రభు ద్వారా ఎవరైతే అనుసరించారో, ఉదాహరణ షడ్గోస్వాములు, రూప రఘునాథ సనాతన, జీవ గోస్వామి, గోపాలదాస్ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, నరోత్తమ దాస్ ఠాకూర్, ఎంతోమంది యొక్క వృత్తాంతం చూడొచ్చు. వాళ్ళందరూ ఏం చేశారు? సులభంగా చైతన్య మహాప్రభుని ఫాలో అయ్యారు. అంతే, చైతన్య మహాప్రభుని ఫాలో అవడం ద్వారా వాళ్ళు ఈ భక్తిలో పురోగతి సాధించారు, భక్తిని ప్రచారం చేశారు చాలా ఉధృతంగా. కాబట్టి ఎంతోమంది చేసి చూపించారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? జస్ట్ దాన్ని పట్టుకోవడమే, దాన్ని అనుసరించడం సరిపోతుంది అన్నాడు భక్తి యోగం. లేకుండా ఏదో మానసిక కల్పన ద్వారా భక్తి అంటే ఇది, భక్తి మార్గం అంటే ఇది అనే మానసిక కల్పన ద్వారా కొత్త కొత్త విధానాల్లో మనం దూరామనుకోండి, కొత్త కొత్త భావాలు, కొత్త కొత్త ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళని అనుసరించడం ద్వారా ఏమవుతుందంటే శ్రమ, ఇవి కేవలం శ్రమ వృధా అవుతుందన్నమాట. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయంటే మహాజనుని గతస్సపంత, ఎందుకంటే మహాజనుని అనుసరించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ధర్మస్య తత్వం నిహితం గుహ, ఎందుకంటే ఈ ధర్మం అనేది, ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ఈ తత్వం ఏదైతే ఉందో అది చాలా రహస్యమైనటువంటిది. దాన్ని అర్థం చేసుకోవడం, ఒంటరిగా అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం అనమాట కదా. మనం మానసిక కల్పన చేయొచ్చు, ధర్మం అంటే ఇది, ధర్మం అంటే ఇది కదా. చాలామంది ఇప్పుడు మనం సమాజంలో చూడొచ్చు, ధర్మానికి చాలా రకాల అర్థాలు ఇస్తుంటారు. మనం సమాజంలో చూస్తే ఏం చెప్తారు? నువ్వు మంచి చేస్తే నీకు తిరిగి మంచి వస్తుంది కదా. మనం చాలామంది చెప్తుంటారు, ధర్మాన్ని కాపాడండి, అదే మిమ్మల్ని కాపాడుతుంది. లేదంటే జీవహింస చేయకుండా చూడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. ఎన్నో రకాల ధర్మాలు, ఏదైతే మనిషి కల్పించినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఉన్నాయి. అవి అనుసరించడం ద్వారా మనకి అర్థం కాదు. ఈవెన్ శాస్త్రంలో ఇవ్వబడినటువంటి ధర్మం కూడా ఒక స్థాయిలో మనకి భగవంతుడు చెప్తున్నాడు, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడి ద్వారానే వచ్చినటువంటి ధర్మం. అది భగవద్గీత, భాగవత లాంటి గ్రంథాల్లో ఉంది. ఒక వ్యక్తి దాన్ని స్వతహాగా చదవాలని ప్రయత్నం చేసినా కూడా అది సాధ్యం కాదట. ఎందుకంటే మనం అది చదువుతూనే మానసిక కల్పన చేసే అవకాశం ఉంది. ఎంతోమంది పతనమైనటువంటి మాయావాది సన్యాసులు, లేదంటే పతనమైనటువంటి కొంతమంది భక్తుల్లో మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు? తత్వం మొత్తం చదువుతారు, భగవద్గీత, భాగవతం అనేది చదువుతారు, కానీ మానసిక కల్పన చేస్తుంటారు చివరిలో. అది కాదు ఇదేమో అని. అందుకే ఏం చేయాలి? మహాజనులైన గతస్సపంత, మహాజనులను కనుక మనం వాళ్ళని కనుక మనం అనుసరించినట్లయితే చాలా సులభం అవుతుంది. అందుకే మనం చూసినట్లయితే ప్రభుపాల వారు ఏం చేశారు? ఈ షడ్గోస్వాములు ఇచ్చినటువంటి తత్వం ఏదైతే ఉందో, చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి తత్వం ఏదైతే ఉందో, దాన్ని యథాతథంగా మనకి శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృతం, భగవద్గీత లాంటి గ్రంథాలు ఇచ్చారనమాట. ఎక్కడ మానసిక కల్పన చేయలేదు. చాలా సులభం. దాని ద్వారానే జనులందరూ కూడా లబ్ధి పొందుతున్నారు. కానీ బయట ఏదైతే బయట లభ్యమవుతున్నాయో, రకరకాల గ్రంథాలు ఏవైతే లభ్యమవుతున్నాయో అది చదువుతున్నట్లయితే కనుక దానిలో ప్రతిఫలమైనది రాదు. ఎంతో కాలం ప్రయత్నం చేసి చూడండి, ఎంతో కాలం మనం ఆ గ్రంథాలు చదివి చూడండి, కానీ కొంచెం కూడా మార్పు రాదు జీవితం. కారణం ఏంటంటే అవి మానసిక కల్పన చేయడం ద్వారా వచ్చినటువంటి గ్రంథాలు. ఎవరో ఒక బాబా, ఒక గురువు తన సొంత ఇంద్రియ భోగం కోసం, తన పేరును గడించడం కోసం గ్రంథాలు రచిస్తాడు.
ఆ గ్రంథాలు రాయడం చదవడం ద్వారా ఇతను కూడా ఆ విధమైన ఇంద్రియ భోగ ప్రవృత్తిని అవలంబించుకుంటాడు తప్ప ఏ విధంగా కూడా కొంచెం కూడా భక్తి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ప్రభుపాల వారు ఆ విధంగా మనకి గ్రంథాలు ఇచ్చారన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎవరైనా భక్తి యోగాన్ని అనుసరిస్తున్నారు అంటే అది 100% ఉండాలట. అదే ముక్తి అంటే, ముక్తి స్థితిలో ఉన్నాడు ఒక వ్యక్తి అంటే దానికి కారణం ఏంటంటే 100% ఈ భక్తియుత సేవలో నిమగ్నమై ఉండాలి. అంటే కొంతకాలం ముక్తి స్థితిలో ఉన్నట్టుగా ఉండడం, తర్వాత మళ్ళీ భౌతికమైన వ్యవహారం నిమగ్నం కావడం, మళ్ళీ కొంతకాలం ముక్త స్థితిలో ఉన్నట్టుగా కనిపించడం, అంటే వైరాగ్యాన్ని ప్రదర్శించడం, మళ్ళీ భౌతికమైన కార్యకలాపాల్లో ఇంద్రియ ప్రవృత్తిలో నిమగ్నం అనేది అది నిజమైనటువంటి ముక్త స్థితి అనిపించుకోదు అనమాట. ఏదో మనం చూస్తాం మాయావాది సన్యాసులు కొంతమంది ఏం చేస్తారు, ఏదో హిమాలయాలకు వెళ్తుంటారు, అక్కడ తపస్సు చేస్తుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి మేము విడిపడిపోయాం, పూర్తిగా ముక్తి స్థితిలోకి వచ్చామనుకుంటారు ఆ తపస్సు చేసినంతకాలం. కానీ ఏమవుతుంది, వెంటనే మళ్ళీ అక్కడ వాళ్ళు కిందకి పడిపోతారు. కొంతకాలం 6 నెలలు 6 సంవత్సరాలు ఎంతో కాలం తపస్సు చేస్తారు. తపస్సు చేసి బయటకు వచ్చి ఏం చేస్తారు, ధూమపానం చేస్తారు, గుట్కాలు నములుతుంటారు. ఇంకా తీన స్థితిలో భౌతిక ప్రపంచంలోకి వచ్చి సమాజంలోకి వచ్చి హాస్పిటల్ నిర్మించడం, అయితే విద్యాలయాలు, వృద్ధాశ్రమాలు ఇవన్నీ నిర్మించడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసినటువంటి ప్రక్రియ సరైనది కాదనమాట. ఒక గురువు సంరక్షణలో చేయకుండా వాళ్ళు నాకు జ్ఞానం ఉంది, నేను రకరకాల గ్రంథాలు చదవడం ద్వారా నాకు జ్ఞానం వచ్చింది, ఆ గ్రంథాలు ఏం చెప్పారంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి విడిపడాలి అని తెలుసుకున్నారు. బాగానే ఉంది, నువ్వు శరీరం కాదు ఆత్మ అనే విషయం తెలిసింది, ఆత్మ హృదయంలో ఉంటుందని తెలిసింది. కాబట్టి మన యొక్క దృష్టి ఎప్పుడైతే మనం తపస్సు చేయడం ద్వారా తీవ్రమైన కఠోరమైన తపస్సు చేస్తామో, సాధన చేస్తామో, ఈ భౌతిక ప్రపంచం నుంచి విడిపడి మనం కూడా నారాయణం అయిపోతామని చెప్తున్నారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఒక సన్యాసిని ఇంకో సన్యాసి నారాయణ అని సంబోధించుకుంటారు. మనం కూడా సంబోధిస్తాం. ఎలా సంబోధిస్తాము, నారాయణ అని చెప్తుంటాం, కృష్ణ అని చెప్తుంటాం, పిలుస్తాం కదా కృష్ణ అని. కానీ ఏముంటుంది చివరిలో, దాస అని ఉంటుంది. భావం ఏంటంటే మనందరం కూడా భగవంతుడి యొక్క దాసులు, ఆ భావంలో మనం సంబోధిస్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు, నేరుగా నువ్వే నారాయణ అయిపోయావు, నేను కూడా నారాయణ అయిపోయాను. ఎందుకు అంటే అందరం కలిసి హిమాలయాలో తపస్సు చేస్తాము, ఆ తపస్సు చేయడం ద్వారా మనకు కూడా ముక్తి లభించింది, ఈ భౌతిక ప్రపంచం నుంచి విడిపడిపోయాం, కాబట్టి మనం కూడా భగవంతుడమే. ఆ విధమైన దృష్టికోణంలో వాళ్ళు ఒకరినొకరు నారాయణ అని సంబోధించుకుంటారు. అందుకే మనం 100% భగవంతుడి సేవలో నిమగ్నం కావాలి. భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అయినప్పుడు అది ముక్త స్థితి అనిపించుకుంటుంది. కాబట్టి నిజమైన వైష్ణవుడు ఎప్పుడూ కూడా కృష్ణుడి సేవను వదలడు అనమాట. నిరంతరం కూడా కృష్ణుడికి సేవ చేయాలనే కోరికతోనే ఉంటాడు ఎప్పుడు కూడా. అందుకే ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే ఎవరైతే భగవత్ సేవలో నిమగ్నం ఉంటారో అతన్ని కృష్ణ భక్తుడు అంటారు. దానికి నిర్వచనం ఏంటంటే, కృష్ణ భక్తుడు అనే నిర్వచనం ఏంటంటే ఎవరైతే కృష్ణ భక్తుల సేవలో నిమగ్నమై ఉంటారో, కృష్ణుడి సేవలో నిరంతరము 100% నిమగ్నమై ఉంటారో వాళ్ళని కృష్ణ భక్తులు అంటారు అనమాట. అందుకే మనం చూడండి, ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు, మేము కూడా కృష్ణుడి భక్తులమేనండి, మేము కూడా పలానా కృష్ణుడి యొక్క కులం నుంచే వచ్చాం, కృష్ణుడు ఇచ్చినటువంటి భగవద్గీత చదువుతూ ఉంటామండి, ఎప్పుడు కృష్ణుడినే నామస్మరణ చేస్తూ ఉంటామండి అని చెప్తూ ఉంటారు. మేము కూడా కృష్ణ భక్తులను సంబోధించుకుంటారు. కానీ అది భక్తి కాదు. అందుకే ప్రభుపాల వారు ఉన్నప్పుడు సమయంలో ప్రభుపాలు చెప్తుంటారు, భక్తియుత సేవ అంటే పూర్తి సమయం ఉండాలట. పూర్తి సమయంలో ఉంటేనే అది భక్తియుత సేవ అని చెప్తుంటారు. అంటే పార్ట్ టైం లేదనమాట, పార్ట్ టైం అనేది లేదు దీంట్లో. కాబట్టి ఎవరైతే భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవుతారో పరిపూర్ణంగా 100% వాళ్ళని కృష్ణ భక్తులుగా సంబోధిస్తారు అన్నమాట. కాబట్టి ఏదో కొత్త రకంగా కొత్త విషయాన్ని కనిపెడదామనో, కొత్తది ఏదో ఆలోచన చేద్దామనో ప్రయత్నం చేస్తే అజీవి విఫలం అవుతాడు. మనం చూడొచ్చు చరిత్రలో ఎంతోమంది ఈ విధంగానే కొత్త కొత్త విషయాలను బయట తీసుకొచ్చి పతనం అవడం మనం చూస్తాం. దురదృష్ట చేస్తూ ఇప్పుడు కలియుగంలో ఇప్పుడున్న సమాజంలో చూసినట్లయితే ఎన్నో యోగ ప్రక్రియలు తీసుకొచ్చారు కదా. ఎన్నో అంటే శ్వాస మీద ధ్యాస ఉండొచ్చు, లేదంటే ఏదో విద్యుత్ దీపాన్ని వెలిగించి దానిపైన చూడడం, ఎన్నో కొత్త కొత్త పోకడలన్నీ సృష్టించుకొచ్చారు అన్నమాట. అదే ఏమనుకుంటున్నారు వాళ్ళు, భక్తి యోగ విధానం అనుకుంటారు. కానీ భక్తి యోగ విధానం అంటే ఏం చెప్తున్నారు, మహాజనులనే గొప్ప స్తపంత. ఎవరైతే మహాజనులు ఉన్నారో వాళ్ళు ఏదైతే చేసి చూపించారో దాన్ని జస్ట్ ఫాలో అవడమే, కొత్త విషయాలను ఏమీ మనం సృష్టించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు సమాజంలో జరిగేది ఎక్కువ అదే, ఏంటి కొత్త విషయాలను సృష్టించడం.
కాబట్టి ఇక్కడ ఆచార్యులు ఒక ఉదాహరణ ఇస్తున్నారు. వల్లభ భట్ట అంటే వల్లభాచార్య ఆయనట ఏం చేశారంటే ఆయన భాగవతం మీద భాష్యం ఒక విషయంలో భాష్యం వివరిస్తూ శ్రీధర స్వామి ఇచ్చినటువంటి భాష్యాన్ని పక్కన పెట్టేశారు. అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేశారంటే దాన్ని వివరించారు. నువ్వు ఈ విషయాన్ని మర్చిపోయావు, నువ్వు నీ యొక్క గోస్వామి ఎవరైతే ఉన్నారో ఆ గోస్వామి యొక్క ఇచ్చినటువంటి భాష్యాన్ని నువ్వు పక్కన పెట్టామని చెప్తారు. అక్కడ చైతన్య మహాప్రభు ఏం వివరిస్తారంటే స్వామి అంటే భర్త అని కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి నువ్వేం చేసావు, నీ భర్తని నువ్వు పక్కన పెట్టి నీ ప్రాతిపత్యం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయావు, నువ్వు ప్రతివత కానటువంటి స్త్రీలా వ్యవహరిస్తున్నావు అని చెప్పి అక్కడ సంబోధిస్తారు అన్నమాట. ఎవరిని? వల్లభాచార్య. సో మనం దీన్ని వివరించకూడదు, ఎందుకంటే ఆయన గొప్ప ఆచార్యుల తర్వాత చైతన్య మహాప్రభుత్వాన్ని అంగీకరించడం ఇదంతా జరిగింది, ఆయన భాష కూడా అంతా జరిగింది. కానీ ఏ విషయంలో కూడా, అందుకే చైతన్య మహాప్రభు చూడండి ఎంత సూక్ష్మంగా కూడా దేన్ని వదిలేవారు కాదు కదా. మనం చూసినట్టయితే ఏ విషయంలో కూడా ఆయన చిన్న చిన్న సూక్ష్మ విషయాలను కూడా చాలా అద్భుతంగా చూసేవారు. వల్లభాచార్య ఏదో చిన్న ఒక భాష్యంలో ఇలా ఆచార్యుడు చిన్న విషయాన్ని పక్కన పెట్టి రాయడం ద్వారా కూడా ఖండించారు కదా. ఆయన యొక్క శిష్యులు ఎవరైనా పక్కకు చూసినట్టయితే కొంచెం ఏదన్నా ఆయన చూసే చూపులో తేడా ఉన్నా కూడా ఒప్పుకునేవారు కాదు, వెంటనే వాళ్ళని శిక్షించేవారు, వాళ్ళని ఖచ్చితంగా మందలించేవారు అనమాట. చైతన్య మహాప్రభు అంత సూక్ష్మ. అందుకే మనం చూసినట్టు అందుకే ఏం చెప్తున్నారు, మహాజనన గతస్వతంత్ర. ఎప్పుడైతే అలాంటి ఆచార్యుల యొక్క అనుసరణలో మనం ఉన్నాం, వాళ్ళని ఫాలో అవుతున్నామో అప్పుడు సులభంగా మన యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడవచ్చు అనమాట. అందుకే ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని ఒక వైష్ణవుల్ని, ఒక శుద్ధమైనటువంటి వైష్ణవుల్ని, పెద్దవాళ్ళని కూడా దూషించడానికి ఆలోచించకూడదు అనమాట. వైష్ణవ అపరాధం అనేది చాలా చాలా ఘోరమైనటువంటి అపరాధం అనమాట. మిగతా అపరాధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొద్దో గొప్ప ఎప్పుడైతే మనం భక్తులని అనుసరిస్తున్నామో, భక్తులకి శరణాగతి పొంది ఉన్నామో అప్పుడు భగవంతుడు దాన్ని కొంచెం దాని నుంచి మినహాయింపించే అవకాశం ఉంది, దాని గురించి కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే వైష్ణవాపరాధం చేస్తామో అసలు దాని నుంచి బయటపడే అవకాశం లేదు. అందుకే నామాపరాధంలో మొదటిది అదే కదా, సతానిందా నామ్న పరమమపరాధం వితునితే. ఎవరైతే భగవంతుడి గురించి ప్రచారం చేయడం కోసం వాళ్ళ యొక్క జీవితాన్ని నిమగ్నం చేశారో, దారపోసారో వాళ్ళని దూషించడం అని చెప్తున్నారు. అందుకే ఈ శ్లోకం యొక్క భాష్యంలో ప్రభుపాలు వివరిస్తున్నారు. ఒక వైష్ణవుడి యొక్క లక్షణాలని, వాళ్ళ యొక్క శరీర లక్షణాలను చూసి కనుక వాళ్ళని సంబోధించకూడదు. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఏ విధంగా పురోగతి చెందుతారో, ఆధ్యాత్మికంగా ఏ విధంగా వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఉన్నాయో వాటిని మాత్రమే చూడాలని చెప్తున్నారు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఎవరు పరిపూర్ణంగా లేరు. భౌతిక ప్రపంచంలో ప్రతి జీవి కూడా పరిపూర్ణంగా లేదు. కాబట్టి ఆ పరిపూర్ణత లేని కారణంగా మనం ఏవో చిన్న చిన్న లోపాలు చూసి వైష్ణవుని దూషించడమో లేకపోతే శుద్ధ భక్తులను దూషించడమో చేసామనుకోండి, ఏమవుతుంది? పతనం చెందుతాం కదా. మనం చాలా చాలా ఉన్నతంగా చాలా ప్రయత్నం చేసి మంచి వనాన్ని స్థాపించుకున్నాం కదా. బీజం నాతేమో మంచిగా మొక్క వచ్చింది, పూలు పుష్పాలు అన్నీ ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. కానీ ఈ వైష్ణవ అపరాధం అనే ఒక తుచ్చమైనటువంటి ఆలోచన వల్ల ఏమవుతుంది? ఈ వనం అంతా కూడా వెండిపోతుంది అన్నమాట. నిజమైనటువంటి ప్రతిఫలం రాదని చెప్తున్నాను శాస్త్రం కదా. ఈ మదపటేనుగు ఏదైతే ఉందో, మదపటేనుగు ఆలోచన అనమాట. మదపటేనుగు మంచి ఉద్యానవనంలోకి వచ్చింది, ఏమవుతుంది? అంత నాశనం అయిపోతుంది అనమాట. కాబట్టి దాని నుంచి బయటపడాలన్నమాట. ఎప్పుడు ఒక భక్తులు ఇలా చేశాడు, ఒక ఆచార్యులు ఇలా చేశారు, ఇలా రకరకాల చిన్న చిన్నమైనటువంటి కారణాల వల్ల వాళ్ళని దూషించడం ఇలా చేస్తే ఏమవుతుందంటే వెంటనే పతనం అయిపోతున్నాం ఆధ్యాత్మిక నుంచి, మన యొక్క భక్తియుత సేవ నుంచి పతనం అయిపోతాం. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి, పతనానికి ముందట అహంకారం వస్తుందట. అహంకారం కారణంగానే ఒక వ్యక్తి పతనం అవుతాడు. ఏ విధమైన అహంకారం? అసలు ఎందుకు మనం అందరూ ఇక్కడ ఉన్నామంటే నిరంతరము భగవంతుడికి సేవ చేయడం ఇష్టం లేక ఒక విధమైన అహంకారం వచ్చి భగవంతుడు ఎందుకు భోగించాలి, భగవంతుడికి ఎందుకు అందరూ సేవించాలి, నేను ఎందుకు నిరంతరం భగవంతుడికే సేవ చేయాలి అనే సూక్ష్మమైనటువంటి కారణం వల్ల మనందరం కూడా భౌతిక ప్రపంచంలోకి వచ్చిపడ్డాం. ఇదే అహంకారం ఎలా ఉంటుందంటే ఇది కొనసాగుతూ ఉంది. ఒక స్థాయిలో మనం ఏదో ఒక గురుకృష్ణ కృపాయ భక్తిలత బీజ భగవంతుడి యొక్క భక్తుడి యొక్క కృప వల్ల ఈ భగవత్ సేవలో నిమగ్నం అవుతున్నాం, ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చాం. కానీ ఏదో ఒక స్థాయిలో ఏమవుతుంది, మొట్టమొదటిగా ఒక జీవి వస్తాడు బాగానే, కొంచెం అప్పుడు ఎలా ఉంటుంది, ఒబీడియంట్గా ఉంటాడు, చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాడు అని వ్యవహార శైలి అంతా బాగుంటుంది. కానీ కొంతకాలం
ఈ కృష్ణ చైతన్యం కొంతకాలం గడిచిన తర్వాత ఏమవుతుంది, అలా చేయగా మనం రోజు చూస్తాం కదా భగవద్భక్తులు ఏం చేస్తున్నారు, గురువు ఏం చేస్తున్నారు చూస్తుంటాం. ఎప్పుడైనా గురువు కొంచెం ఎక్కువగా ఆహార భుజిస్తున్నట్టు కనిపించినా, ఏదైనా ఒక మంచి టేస్ట్గా ఉన్నట్టు ఆహార పదార్థాన్ని కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్టు గమనించినా ఏం చేస్తారు, వెంటనే అదుగు ఇతనేంటి భౌతికమైనగా కనిపిస్తున్నారు, ఆహారానికి అట్రాక్ట్ అవుతున్నారేంటి కదా, రుచికరమైన ఆహార పదార్థం ఉంది కాబట్టి ఈరోజు ఎక్కువ తింటున్నారు, ఇలా చేయడం ఏంటి, ఒక ఆచార్యులు ఒక భక్తులు ఇలా చేయడం ఏంటి, ఇలా చేయకూడదు కదా. చైతన్య మహాప్రభునే దూషించారు కదా. ఒక భక్తులు సన్యాసి ఎంత మొత్తంలో తినచ్చా అంటే, ఎవరు ఆయన పేరు గుర్తులేదు నాకు, ఎంత మొత్తంలో తినచ్చా అని అడుగుతుంటారు అన్నమాట. కాబట్టి ఏమవుతుంది, కొంతకాలం తర్వాత మందిరానికి రెగ్యులర్గా రావడం, కొంతకాలం గురువుతో ఎక్కువ సాన్నిహిత్యాన్ని పొందడం, ఇలా జరిగిన తర్వాత ఏమవుతుంది, ఎక్కువ కథ కంటామినేషన్ మొదలవుతుంది. అప్పుడు చూస్తారు అప్పుడు ఇదిగో ఇలా చేయకూడదు, ఇలా చేశాడు, ఇతను ఇలా చేశాడు కదా, ఇలా ఎందుకు మాట్లాడారు, ఇలా మాట్లాడకూడదు, ఎందుకు భౌతికమైన పదాలు నోట్లోంచి వస్తున్నాయి కదా, పలానా ఏదో సినిమాలో ఉదాహరణ ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, మనం చూసాం చాలామంది చూసాం, ఇలా చెప్తుంటారు ఎందుకు అలా ఆహారం తీసుకుంటున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు కదా, ఈయన కూడా ఎందుకు పెద్ద పెద్ద కారులో తిరుగుతున్నారు కదా. ప్రభుత్వం చూసినట్టే భక్తులు పెద్ద పెద్ద కారులో తిరగడం మనం చూస్తాం, కానీ బయట వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, ఇదేంటి స్వామీజీ ఎంత పెద్ద లగ్జరీ కార్లో తిరుగుతామేంటి అనుకుంటారు, అర్థం కాదనమాట. కానీ ఆల్రెడీ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి ఎంతో కొంత జ్ఞానం వచ్చిన వ్యక్తులు కూడా అలా ఉంటే అట్లా చిన్న చిన్న విషయాలని గురువు ఏదో ఫారినర్ అని చెప్పి కదా చాలామంది దాన్ని ఆపారు. ప్రభుపాల వారు ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ దీక్షించినప్పుడు ప్రభుపాల యొక్క సహచరులు వాళ్ళని అడ్డుకున్నారు అన్నమాట. ఇదేంటి అలా వేరే దేశస్తులకి ఏ విధంగా నువ్వు దీక్షలు ఇస్తావు, అది శాస్త్రంలో లేదు కదా, ఎలా ఇస్తావు, అసలు నువ్వు మామూలుగా సముద్రం దాటి వెళ్ళడమే తప్పు, కానీ అక్కడికి వెళ్ళి ఈ చండాలకి మేచులకి ఇలాంటి వాళ్ళందరికీ ఏ విధంగా దీక్షలు ఇస్తావు అని చెప్పి అడుగుతారు అన్నమాట. కానీ ప్రభుపాలు ఏం చెప్తారంటే, నేను అందరికీ ట్రైనింగ్ ఇచ్చాను, బ్రాహ్మణులు అవ్వడానికి ఏ విధంగా బ్రాహ్మణులు అవ్వాలి అందరికీ కూడా నేను ట్రైనింగ్ ఇచ్చాను, వాళ్ళు ఇప్పుడు భక్తియుత సేవలో నిమగ్నం అయ్యారని చెప్తారు. కాబట్టి సేవ చేయడం ద్వారా వాళ్ళు ఈ హరినామ సంకీర్తన చేయడం ద్వారా ఈ విధంగా భక్తిలో ముందుకు వెళ్తున్నారు, పరిపూర్ణ సాధించారు, వీళ్ళు ఇప్పుడు బ్రాహ్మణ స్థాయికి వచ్చారని చెప్పి ప్రభుపాల వారు వాళ్ళకి అందరికీ వివరిస్తారు అన్నమాట. కాబట్టి ఏదో చిన్న చిన్న విషయాలను చూసుకుని మన అహంకారాన్ని ప్రదర్శించి భక్తులలో లోపాన్ని చూడడం మొదలు పెడితే వెంటనే మన పతనం కూడా మొదలవుతుంది అన్నమాట. కానీ అది గమనించాం. దురదృష్టం చేస్తే ఏమనుకుంటాం, సాధారణంగా మనం చాలా మంచి స్థాయిలో ఉన్నాం, చాలా సంవత్సరాల నుంచి కృష్ణ చైతన్యంలోనే 50 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు, కానీ దాన్ని మనం ఏమనుకుంటాం, చాలా సంవత్సరాల నుంచి మనం భక్తియుత మార్గంలో ఉన్నాము, చాలా కాలం నుంచి సాధన చేస్తున్నాం, కాబట్టి మనకి ఆ పరిస్థితి వచ్చింది. ఏ పరిస్థితి, పక్క ఉన్నటువంటి వైష్ణవుని దూషించే పరిస్థితి వచ్చింది, నా గురువు కూడా చెప్పగలిగే పరిస్థితి నాకు వచ్చింది, నేను ఆ స్థాయిలో ఉన్నా అని చెప్పి అనుకుంటాను. ఎందుకు అంటే మాయా ప్రభావం, మాయ కారణంగా, ఈ అహంకారం కారణంగా ఒక వ్యక్తి ఏమనుకుంటాడంట, నేను గురువులో కూడా లోపాలను చూపించవచ్చు అనుకుంటాను. చెప్తారు గురువు. నేను ఒక ఉదాహరణ చూశాను, పరమ పూజ్య శ్రీ భక్తి వికాస్ మహారాజ్ వారు సాయిబాబా గురించి చెప్తున్నారండి. నేను ఉండగానే పక్కన అతను చెప్తున్నాడు, ఆయన మహారాజు వారు ప్రవచనంలో చెప్తున్నారు, పక్కన నాకు సంబోధిస్తున్నాను అనమాట. ఇదేంటి అలా చెప్తారు, అలా మహారాజు సాయిబాబా అంటే ఎందుకు వ్యక్తి కదా, ఆయన కూడా మంచి వ్యక్తే కదా, ఆయన కూడా మంచి గురువే కదా అని సంబోధిస్తున్నారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు, నేను చూశాను, నాకు తెలిసి గత 20-25 years నుంచి ఉన్నారు, కానీ పూర్తిగా అంగీకరించడానికి ఇష్టం లేదు. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను, మహారాజు వారిని చూస్తున్నాను, నాకు కూడా మంచి సాంగత్యం ఉంది, మహారాజుతో చాలాసార్లు కలిసి ప్రయాణం చేశాను, చాలా నేరుగా దగ్గరగా సేవ చేశాను, ఇవన్నీ ఉన్నాయి, కాబట్టి నేను మహారాజు చెప్పే విషయాన్ని నేను ఖండించవచ్చు. అంటే అది భక్తిలో ముందుకు తీసుకెళ్లేది కాదు, ఖచ్చితంగా పతనం మొదలవుతున్నారు అప్పటి నుంచి. కాబట్టి ఒక భక్తులు ఎప్పుడు కూడా మొదటి రోజు ఏదైతే కృష్ణ చైతన్యంలోకి వచ్చి ఒక గురువుని, ఒక పెద్దవాళ్ళని, టెంపుల్లో ఉండే ఒక అథారిటీని ఎప్పుడైతే స్వీకరించి చాలా మర్యాదపూర్వకంగా సేవ చేయడం మొదలు పెడతారో, అదే స్థాయి, అదే ప్రవర్తన చివరి నిమిషం వరకు ఉండాలట. మహారాజు వారు చెప్తున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది కదా. ఒక వ్యక్తి మొదటి రోజు ఎలా అయితే ఉన్నారో కదా, మనం చూస్తాం కదా, కొత్త వాళ్ళు వస్తుంటారు, ఎంత ప్రభుజీ అంటుంటారు కదా, చెప్పింది చేయడానికి రెడీగా ఉంటారు, ఒక్కోసారి మందలించడం కూడా యాక్సెప్ట్ చేస్తారు,
అది చివరి నిమిషం వరకు ఉండే అవకాశం ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉండగలుగుతాం కదా. అందుకే ఏం చెప్తున్నారు, మహాజనైన గతస్సపంత. మనం మహాజనుని యొక్క వృత్తాంతాన్ని చదవాలి, వాళ్ళు ఏ విధంగా అనుసరించారో మనం చూడాలన్నమాట. గొప్ప గొప్ప వైష్ణవులు వాళ్ళు ఏ విధంగా పరిపూర్ణత సాధించారు ఈ భక్తియుత మార్గంలో, దాన్ని చూస్తూ ఉండాలి, దాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఏమవుతుందంటే కొంతకాలం సాధన చేయగా మొదలవుతుందన్నమాట. ఎందుకంటే మనం పరిపూర్ణ స్థాయిలో లేము, పూర్తిగా అంగీకరించే స్థాయిలో లేము. కాబట్టి కనీసము ఏం చేయాలంటే ఇక్కడ చెప్తున్నా, కనీసం గురువుని యాక్సెప్ట్ చేయాలన్నమాట. మొత్తం ఏ విధమైన మానసిక కల్పన చేయకుండా ఆయన ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ఉంటే ఇది సాధ్యమవుతుంది. ప్రభుపాలు వారు ఇచ్చారు మనకు ఉదయం మంగళహారతి, ఉదయం కార్యక్రమం ఇచ్చారు, సాయంత్రం కార్యక్రమం ఇచ్చారు, మంగళహారతి, గురు పూజ, తర్వాత భాగవత ప్రవచనం, సాయంత్రం గౌరహారతి, భగవద్గీత ప్రవచనం, ఇలా ఏదైతే రోజువారీ కార్యక్రమాలు ఇచ్చారో, లేకపోతే తర్వాత సేవ, ఉదయం కార్యక్రమం అయిన తర్వాత సేవలో నిమగ్నం కావడం, ఇవన్నీ ఏవైతే ఇచ్చారో వాటిని అనుసరిస్తూ ఉంటే ఎప్పటికొకప్పటికి మనం ఆ పరిపూర్ణ సాధిస్తూ ఉంటాం. కావాల్సింది ఏంటంటే దాన్ని పట్టుకుని ఉండాలన్నమాట గట్టిగా. ఏదైతే ఆచార్యులు ఇచ్చారో ఆ పద్ధతిని పట్టుకుని ఉండాలి. హరినామ సంకీర్తన ఇచ్చారో దాన్ని పట్టుకుని ఉండాలన్నమాట. అలా ఖచ్చితంగా అలా పట్టుకుని ఉంటే ఎప్పటికొకప్పటికి మనం ఆ స్థాయికి వస్తాం. ఎప్పుడైతే ఇప్పుడు అదే కదా మనం చూసాం, నిరంతరము మనం 100% భక్తియుత సేవలో ఉన్నాం. ఎప్పుడు గోలోక బృందంలో ఉన్నప్పుడు, కృష్ణుడితో ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే మనకి కొంచెం ఆలోచన వచ్చిందో, కొంచెం విరామం తీసుకోవాలి, నేను కూడా భోగించాలనే సూక్ష్మమైనటువంటి కోరిక వచ్చిందో, మన సొంత కోరిక ఎప్పుడైతే కలిగిందో అప్పుడు మనం పతనం చెందాం. కాబట్టి ఆచార్యులు ఇచ్చినటువంటి విధానాన్ని ఎప్పుడైతే మనం పక్కన పెట్టి మనం ఏదో సొంతంగా క్రియేట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నామో అప్పుడు పతనం మొదలవుతుంది అన్నమాట కదా. చూడండి, దురదృష్టశాస్తు ఇస్కాన్లో కూడా కొత్త పోకడలు వస్తున్నాయి, కొత్తగా ప్రచారం జరుగుతుంది కదా, కొత్త విధానాలను ప్రవేశపెడుతూ ఉన్నారు. ఇది అంతా కూడా ఒక విధంగా అపరాధం, ప్రభుపాలు వారు ఇచ్చినటువంటి సిస్టమ్కి అపరాధం జరుగుతుంది అనమాట కదా. కొంతమంది నేరుగా నెలకు సరిపడా ఇంట్లో కావాల్సిన సరుకులు నేరుగా తీసుకెళ్ళి ఈ పేదవాళ్ళకి పంచడం జరుగుతూ ఉంటుంది. ప్రభుపాలు ఎక్కడ చెప్పలేదు అది. ప్రభుపాలు ఏం చెప్పారు, ప్రసాదం పంచమని చెప్పారు. ప్రసాదము ఒక స్థాయిలో ముఖ్యంగా ఎవరైతే మందిరానికి వస్తారో వాళ్ళు ప్రసాదం స్వీకరించి మాత్రమే వెళ్ళాలి, వాళ్ళందరూ కూడా ఆకలితో వెళ్ళకూడదని చెప్తున్నారు ప్రభుపాలు. కానీ ఏం జరిగింది, వక్రీకరణ జరుగుతూ ఉంది. ఇలా ఎన్నో పద్ధతులు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉంటే మరి బయట ఎలా ఉంటుంది కదా. మన ప్రభుపాలు ఇచ్చిన సిస్టంలో మనం ఉంటేనే, ప్రభుపాలు ఇచ్చినటువంటి గ్రంథాలు చదువుతూనే, మనం కొంత అర్థం చేసుకుంటూనే మనం ఇలా కొత్త పోకడలు సృష్టిస్తూ కొంత విధానాన్ని ప్రవేశపెడుతూ ఉంటే మరి బయట వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోగలరు. అందుకే వాళ్ళు చెప్తున్నారు శ్వాస మీద ధ్యాస, లేదంటే భౌతికమైన గురువు కదా. గురువు అంటే ఏంటి, గురువు అంటే చాలా బరువైన వ్యక్తి, వాళ్ళ మీద చాలా బాధ్యత ఉంది అని అర్థం. ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ ముక్తిని కలగజేసే స్థితి అంటే చాలా ఉన్నతమైనటువంటి కార్యం అనమాట. అలాంటి కార్యాన్ని గురువు స్వీకరిస్తారు కాబట్టి గురువు అంటే చాలా బరువైన వ్యక్తి అని చెప్తారు. కానీ బయట ఎలా ఉంది సమాజం అంటే, బరువు అంటే శారీరకంగా చూస్తారు కదా. బయట ఎలా ఉంటారు, గురువు అంటే చాలా లావుగా ఉండాలి, పెద్ద పొట్ట ఉండాలి, మంచి పెద్ద గడ్డం ఉండాలి కదా, మెరిసే దుస్తువులు వేసుకోవాలి, పెద్ద బ్రాస్లెట్లు, 5 వేళ్ళకి 5 ఉంగరాలు కదా. మనం చూస్తాం కంకణం ధరిస్తారు ఆధ్యాత్మిక గురువులు, మనం చూస్తున్నాం కదా, రెగ్యులర్గా వాళ్ళు ప్రచారం చేస్తుంటారు, కంకణం ధరిస్తుంటారు. వాళ్ళు ఎంత గొప్పగా ప్రచారం చేస్తే వాళ్ళకి ఎందుకు అన్ని కంకణాలు వస్తుంటాయి అన్నమాట. అంటే వాళ్ళకి మర్యాద అన్నమాట, వాళ్ళు సన్మానిస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇది నాకే ఇచ్చారు, నన్ను గుర్తించారు, నేను చాలా గొప్పవాడిని, నన్ను గురువుగా వాళ్ళు స్వీకరించి నాకు ఇది ఇచ్చారు అనుకుని చక్కగా వాళ్ళే ధరిస్తుంటారు అన్నమాట. అన్ని 10 ఏళ్ళకి 10 ఉంగరాలు, కంకణాలు, మంచి మెరిసే దుస్తులు, లావుగా ఉంటారు, చక్కగా పుష్టిగా తింటారు, మంచి గడ్డము, మంచి హెయిర్ స్టైల్ అన్నీ ఉంటాయి. కలియుగంలో దురదృష్టశాస్తు అలాంటి వాళ్ళనే గురువుగా ట్రీట్ చేస్తారు అన్నమాట. ఇలా మనం చూడొచ్చు ఎంతోమంది గురువులు మనం యూట్యూబ్లో కొట్టి ఎంతోమంది వస్తున్నారు, చక్కగా బుల్లెట్ల మీద వాటి మీద తిరుగుతుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే నన్ను వీళ్ళందరూ గురువుగా గుర్తించారు, నేను చాలా గొప్పవాడిని అనుకుంటారు. కానీ మనం చూస్తే ఈ గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో ఉండే గురువులు చూస్తే ఎలా ఉంటారు, చాలా సరళంగా ఉంటారు. అలాని వాడడానికి కాదు, ఎలా వాడతారు వాళ్ళు అంటే భగవత్ సేవలో భాగంగానే వాడతారు, వాళ్ళ యొక్క సొంత ఇంద్రియభోగం కోసం వాడతారు కదా. మనకి ఎవరైనా బంగారం తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ఎవరో ఒక బ్రాస్లెట్ తీసుకొచ్చి ఇచ్చారు, ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఏం చేస్తారు, ఉండిలేస్తారు. ఏం చేస్తారు, వాళ్ళు ధరించరు కదా. ఏం చేస్తారు, బాగుంది, చాలా బాగుంది, నేను పెద్ద కదా, ఇక్కడ నేను పెద్దను కాబట్టి నేను ధరించవచ్చు, ఎవరు నన్ను అబ్జెక్ట్ చేయరు. పెట్టుకుంటే నిజంగా అబ్జెక్ట్ చేస్తారు ఎవరన్నా, చేయరు
ఒక స్థాయిలో పెట్టుకున్నా కూడా ఉదాహరణకు ప్రభుపాల వారికి ఎవరికో వాచ్ ఇచ్చారు, మంచి కాస్ట్లీ వాచ్. ఏం చేశారు? ధరించారు. ఎందుకు? ఆయన ఆల్రెడీ ముక్త స్థితిలో ఉన్నారు. ఆయన దానివల్ల ప్రభావానికి లోను కాదు. పైగా ఇచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంతృప్తిపరచడం కోసం వాళ్ళ ముందు ధరిస్తారు. అంతేగాని ఈ వాచ్ చాలా బాగుంది, నాకు బాగా అందంగా ఉంది, ఇలా చూసుకోరు ఎవరు. కానీ ఈ సోకాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటుంటారు. చూడండి, అప్పుడప్పుడు నేను చూసాను, ప్రవచనం ఇస్తుంటారు, లేపుతుంటారు. నేను చూశాను, అలా లేపుతుంటారు, ఈ వేళ్ళు చూపిస్తుంటారు. కారణం ఏంటంటే నన్ను చాలామంది ఇప్పటికే గుర్తించారు. నాకు చూడండి ఆల్రెడీ 2-3 కంకణాలు ఉన్నాయి, వేళ్ళకి ఉంగరాలు ఉన్నాయి, నన్ను చాలామంది గుర్తించి నాకు చాలా బహుమతులు ఇచ్చారు, కాబట్టి మీరు కూడా సిద్ధం అండి కదా, ఇలా చెప్తున్నారు. అర్థం ఏంటి? చూడండి ఆల్రెడీ ఉన్నాయి, నాకు ఏం తక్కువ కాదు, మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటానని చెప్తున్నారు. ఏం చేస్తారు? సొంత ఇంద్రియ భోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు. అందుకే ఏం చేయాలి అంటే ఈ ముక్తి అనే పదాన్ని కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. ముక్తి అంటే ఏంటి? ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడి భగవంతుల్లో ఐక్యం కావడం. ఎప్పుడైతే భగవంతుల్లో ఐక్యం కావాలని కోరుకుంటారో అప్పుడు ఈ ఏ విధంగా ఉన్నటువంటి భౌతిక సృష్టిలో ఉన్న పదార్థాలని, మన యొక్క సంపదను ఏ విధంగా భగవత్ సేవలో నిమగ్నం చేయాలో తెలియదు కదా. ఇప్పుడు ఇద్దరం కలిసిపోతాం అనుకున్నప్పుడు ఒక వ్యక్తికి ఇవ్వాలి, పుచ్చుకోవాలనే ఆలోచన లేదు. అక్కడ ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే సేవ చేయాలనుకుంటున్నామో, ఒక జీవి ఉన్నారు, ఆయన వేరు నేను వేరు, ఆయన ఉన్నతమైన వ్యక్తి, నేను సేవ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఆలోచన వస్తుంది, నేను అతనికి ఇవ్వాలి, అతని దగ్గర నుంచి తీసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. లేదు ఐక్యమైపోవాలనుకున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి ఒక కంపెనీలో ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఎంప్లాయీలా ఉంటూ అక్కడ ఉన్నటువంటి యజమానికి పనిచేస్తూ ఉన్నాడు అనుకోండి, ఎంతకాలమైనా ఆ యజమాని ఎంప్లాయీ ఏదైతే ఉన్నారో వాళ్ళిద్దరూ యొక్క సంబంధం కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎంప్లాయీ అనుకున్నాడు నేను ఎందుకు చేయాలి ఇది, ఆయనతో సమానం అవ్వాలని, ఎప్పటికైనా ఈ కంపెనీలో ఉంటూ ఈ కంపెనీని నేను సొంతం చేసుకోగలనేమో అనే ఆలోచన వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? పతనం మొదలవుతుంది. అప్పుడు ఈ చేసే ఈ ఉద్యోగం ఏదైతే ఉందో అది సక్రమంగా చేయలేడు. ఎందుకు? బ్యాక్గ్రౌండ్లో వేరే ఆలోచన నడుస్తూ ఉంది. ఏ విధంగా ఎప్పుడు అవకాశం దొరుకుతుంది, ఎప్పుడు మోసం చేయొచ్చా, ఎప్పుడు ఈ ఆఫీస్ని నేను సొంతం చేసుకోవచ్చు అని జరుగుతున్నప్పుడు ఆయన చేసే కార్యక్రమం ఏదైతే కర్మం ఏదైతే చేయాలో ఆ జాబ్ సంఖ్య చేయలేడు, ఎందుకంటే పక్కకి నడుస్తుంది. కాబట్టి ముక్తి అనే పదాన్ని కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే ఇలా మాయావాది సన్యాసులు లేదంటే ఇప్పుడున్నటువంటి సోకాళ్ళు నామమాత్రం గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారం చేయడం చూసి తప్పుదోవ పట్టే అవకాశం ఉందన్నమాట. అందుకే ఏం చెప్తారు? ఎవరిని పూజించినా ఒకటే అని చెప్తారు, ముక్తి పొందడంలో. ఎందుకంటే ఎలా తీసుకున్నా ఏం చేసినా కూడా చివరికి జరిగేది ఏంటి? ఐక్యమైపోవడమే కదా అని అనుకుంటారు. కాబట్టి ఇక్కడ అందుకే ప్రభుపాల వారు ఈ భాష్యంలో వివరిస్తున్నారు. ముక్తి అంటే శ్రీమద్ భాగవతంలో చెప్పినట్టుగా ముక్తి రీత్వా అన్యదా రూపం స్వరూపేణ వ్యవస్థితి. స్వరూపం అంటే మన యొక్క నిజమైనటువంటి రూపం ఏదైతే ఉందో దానిలో తిరిగి చేరడం అనేది ముక్తి అని చెప్తారు. మన యొక్క నిజమైన స్వరూపం ఏంటి అంటే జీవేర స్వరూపే కృష్ణేర నుంచి చైతన్య మహాప్రభు చెప్తున్నారు. మన యొక్క నిజమైన స్వరూపం ఏంటంటే మనం భగవద్ధామంలో ఉంటూ గోలోక బృందావనంలో ఉంటూ భగవత్ సేవలో నిమగ్నం అవుతూ భగవంతుడి యొక్క సంతృప్తి కోసం మనం నిరంతరం పనిచేస్తూ ఉండాలన్నమాట. అందుకే ఈ శ్లోకం యొక్క భాష్యంలో మొదటి దాంట్లో చెప్తున్నారు 100%, 100% సేవ చేయడం అనేది జీవి యొక్క సహజ స్వరూపం అనమాట. అందుకే భక్తియుత సేవ అంటే ఫుల్ టైం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? ముక్తిర్హిత్వా అన్యదా రూపం అంటే ముక్తి అంటే అన్యదా రూపం. అన్యదా రూపం అంటే ఇప్పుడు ఏదైతే మనకి లభించిందో ఈ రూపము ఇది కాదు, దీన్ని వదిలేసి ఏం చేయాలి? నిజమైన స్వరూపం, నిజమైన రూపం ఏదైతే ఉందో, నిజ స్వరూపం ఏదైతే ఉందో దానిని స్వీకరించడం అనేది ముక్తి అన్నమాట. అంటే శాస్తి ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడి యొక్క ధామంలో మన యొక్క శరీరాన్ని, భగవంతుడు సమానంగా ఉండేటువంటి శరీరాన్ని స్వీకరించి భగవంతుడి సేవలో నిమగ్నం అవుతూ భగవంతుడికి ఆనందాన్ని చేకూరుస్తూ ఉండే స్థితి ఏదైతే ఉందో దాన్ని ముక్తి అంటారు అన్నమాట. ఇంకా మిగతా అన్నీ కూడా అక్కడి నుంచి పతనమైనటువంటి స్థితి ఏదైనా కూడా అవన్నీ కూడా ఇంద్రియ భోగ ప్రవృత్తిలోకి వస్తాయి. ఇంద్రియ భోగం. ఇప్పుడు నేను ఈ భౌతిక ప్రపంచానికి విడిపడి నేను ఇక్కడ విరక్తి పొందాను కాబట్టి ఏం చేస్తాను? భగవంతులను ఐక్యమైపోతాను. ఐక్యమైపోయిన తర్వాత ఏం చేస్తాం? ఏమీ లేదు, చేయడానికి ఏమీ లేదు, నేనేమీ చేయవసరం లేదు, నాకేమీ ఏ విధమైన పని లేదు అనుకుంటారు. ఎందుకంటే భగవంతుడు కూడా అలాగే ఉన్నాడు కదా. భగవంతుడు చెప్తున్నాడు ఏంటి, నాకేమీ చేయాల్సిన కార్యం లేదు కదా. నస్య కార్యం కరణంచ విద్యతే స్వాభావికి అని చెప్తున్నారు. నేనేం చేయడానికి నాకేమీ లేదు, కానీ అన్నీ కూడా నా దగ్గర నుంచి జరుగుతుంది. ఆ విషయాన్ని మాత్రం గుర్తించరు.
ఏం చెప్తారు, భగవంతుడు ఖాళీగా ఉంటాడు, భగవంతుడికి ఏ విధమైన పని లేదు. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే భగవంతుడు ఐక్యమైపోతామో అప్పుడు కూడా మనకి ఏ విధమైన పని ఉండదు అనుకుంటాం. కానీ నిజస్థితి, జీవుడి యొక్క నిజస్థితి అది కాదు కదా. జీవి యొక్క నిజస్థితి ఏంటంటే ఒక క్షణం కాలం కూడా అతను ఏ పని చేయకుండా ఉండలేదు. అలాంటిది భగవంతుడు చూడండి, యోగ నిద్రలో కొన్ని వేల సంవత్సరాలు ఉంటాడు. అలాగే మనం ఉండగలమా? ఉండలేం. ప్రయత్నం చేసి చూడండి, ఎవరైనా 24 గంటలు కనలకుండా నిద్రపోవడానికి ప్రయత్నం చేద్దాం, అవుతుందా? బాగా తమోగుణం వ్యక్తి అయితే ఒక 24 గంటలు 36 గంటలు నిద్రపోతుంటారు. చూడండి, మనం ట్రైన్లో జర్నీ చేసినప్పుడు చూస్తాం, కొంతమంది ఎక్కిన వెంటనే గోవా బెడ్ లేపేసి పడుకుంటారు. ఆ ఎక్కిన వ్యక్తి మళ్ళీ డెస్టినేషన్ వచ్చినప్పుడు మాత్రమే దిగుతారు. తర్వాత దిగి వెళ్ళాల్సిందే కదా. అలా పడుకుని ఉండిపోతారంటే సాధ్యం అవుతుందా? ఒప్పుకోదు. ఎందుకంటే ఎక్కడో చోట దిగాల్సి తీసి వచ్చి దింపుతాడు కనీసం. కొంతమంది ఏం చేస్తారు, ఎక్కిన తర్వాత ఒక గంట ఫోన్ చూసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి అప్పుడు ఆవులంతలు వస్తే ఇలా అనుకుంటూ అప్పుడు పడుకుంటాడు. పడుకుని 2-3 గంటల తర్వాత తీస్తాడు. ఒక వ్యక్తి రజోగుణంలో అసలు పడుకునే నైట్ కూడా పడుకోడు. నేను చూశాను, ఒకసారి జర్నీ చేస్తున్నప్పుడు ఒక స్త్రీ అనమాట, ఒక మాత ఏం చేస్తున్నారంటే మొబైల్ చూస్తున్నారు అనమాట. నైట్ అంతా నిద్రపోలా. మధ్యలో సౌండ్లు వస్తున్నాయి, ఫోన్ నుంచి చాలా ఎక్కువ సౌండ్ పెట్టుకున్నారు. అదేదో టీవీ ఛానల్లో వస్తుంది, ఏదో కార్యక్రమం, అది కామెడీకి సంబంధించింది అన్నమాట, ఏదో జబర్దస్త్ ఏదో సంథింగ్ ఏదో వాళ్ళు చూస్తున్నారు. నైట్ అంతా అది వస్తూనే ఉంది, అక్కడ కామెడీ సన్నివేశాలు వస్తూనే నవ్వుతూనే ఉంది. ఎంత బిగ్గరగా నవ్వుతున్నారంటే నాకు వినిపిస్తున్నాడు ఆ నవ్వు, అక్కడ పైన పడుకున్న వ్యక్తికి వినిపిస్తుంది. సో వాళ్ళ స్థితి అది, వాళ్ళకి నిద్రే పడదు, పడుకున్న నిద్ర రాదు. ఇంకా రకరకాల స్థాయిలు అన్నమాట. ఇది జీవి యొక్క భౌతిక ప్రపంచంలో జీవి యొక్క స్థితి అనమాట. అది బద్ధ స్థితి అది. కానీ ముక్త స్థితిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తారు అంటే భగవత్ సేవలో నిమగ్నం అవుతారు. కానీ ముక్తి అంటే భగవంతుడు సమానంగా, భగవంతుడు ఏదైతే యోగ నిద్ర చేశాడో ఆ విధంగా నేను కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు, లేకపోతే ఏ పని చేయకుండా అలా ఉండిపోవచ్చు. సాధ్యం కాదు కదా. ఒక వ్యక్తిని ఒక రూమ్లో తాళం వేసి ఉంచుతామనుకోండి, ఏమవుతుంది? అన్ని రకాల సదుపాయాలు వస్తాయి. ఎందుకంటే జీవి శరీరం తీసుకున్నాక భగవంతుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు, అన్ని సదుపాయాలు ఇస్తాడు. అని మనం అన్ని సదుపాయాలు ఇచ్చాము రూమ్లో కదా. ఒకరినే పెట్టి రూమ్లో తాళం వేసి సమయానికి ఆహారం పెట్టాము, ఒక మంచి 42 ఇంచ్ ఎల్ఈడి ప్లాస్మా టీవీ పెట్టాము, అన్నీ పెట్టాం. ఎన్ని రోజులు ఉంటారు అలాగా? ఉంటారు. ఎందుకంటే జీవి స్వభావం ఏంటంటే ఇతర జీవులతో సాంగత్యాన్ని పొందాలి, ఇతర జీవులతో కదా డిస్కస్ చేయాలి, అందరితో కలిసి ఆనందాన్ని అయినా దుఃఖాన్ని అయినా పంచుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ముక్తి అనే ఒక పదంతో అన్నీ వదిలేస్తాము, అన్నీ ధరించేసి భగవంతులు ఐక్యమైపోతే అదే ముక్తి అనుకుంటే పొరపాటు. అందుకనే చైతన్య మహాప్రభు చెప్తున్నారు, జీవేర స్వరూపే కృష్ణేర నిత్యదాస. నిజమైన స్వరూపం ఏంటంటే మళ్ళీ వెళ్ళిపోతే ఏ పని ఉండదనుకోవడం కాదు. అదే చెప్తున్నారు, జీవేర స్వరూపే కృష్ణేర నిత్యదాస. దాస అంటే ఏంటి అర్థం? సేవ చేయడం కదా. దాసుడు అంటే ఏంటి? సేవ చేయడం. అంటే మళ్ళీ ఏ విధమైన కోరిక లేకుండా ఏదో పొందాలి యజమాని దగ్గర నుంచి అనే కోరిక లేకుండా చేయగలిగే దాసుడు అంటారు కదా. ఎంప్లాయీ వేరు, దాసం వేరు కదా. ఇక్కడ మనం చూస్తే ఎంప్లాయ్మెంట్ ఏం చేస్తారు, ఎంప్లాయీ ఏం చేస్తాడంటే అన్నీ కోరుకుంటాడు, నాకు ఇది కావాలి, జీతం పెరగాలి, ప్రమోషన్ రావాలి, అన్నీ కోరుకుంటాడు. కానీ దాసుడికి, దాస అనే పదానికి అవి ఉండవు. ఏ విధమైన భౌతికమైన కోరిక ఉండదు. ఏదో లబ్ధి కలుగుతుంది, నాకు ఏదో తిరిగి ప్రతిఫలం వస్తుందనే కోరికతో చేసే పనిలో అది దాసుడు అనిపించుకోదన్నమాట. అందుకే నిజమైన స్వరూపం ఏంటంటే కృష్ణుడికి సేవ చేయడం అని చెప్తున్నారు. అందుకే జీవుని వాస్తవ స్వరూపము శ్రీకృష్ణుడికి నిత్యదాసుడు. కనుకనే ఎవరైనా 100% పాళ్ళు కృష్ణ సేవలో నెలకొననిచో ముక్తుడు అనేది అవగతం చేసుకోవాలి. కాబట్టి ఏం చేయాలట, ఒక భక్తుడిని ఈ విధంగా చూడాలి, కానీ భౌతికమైన వ్యవహారాలను చూడకూడదు అనమాట. సరే, ఒక భక్తుడు ప్రచారం కోసం ఒక కాస్ట్లీ కారులో వెళ్తున్నారు. అది ఎలా కనిపిస్తుంది అంటే భౌతికంగా చూస్తే ఏంటి కాషాయం వేసుకున్నారు, చూడడానికి ఎంత సింపుల్గా కనిపిస్తున్నారు, ఎంత కాస్ట్లీ కారు. కానీ ఆయన ఏ పని మీద వెళ్తున్నారు అది గమనించరు. చాలా కష్టం అండి అది. బయట వాళ్ళకి అర్థం చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రతిదానికి ఇదేంటి ఇస్కాన్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఈయన భక్తుల్లా కనిపిస్తున్నారు, సన్యాసిలా కనిపిస్తున్నారు, ఈయనంటే ఎలా ఉన్నారు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, మార్కెట్లోకి వెళ్తున్నారు, గోల్డ్ షాప్లో కనిపించారండి, బట్టల కొట్లో కనిపించారండి అనిపిస్తుంది బయట వాళ్ళకి. కానీ అదే భక్తి అన్నమాట. తెలుసుకోవాలి ఒక భక్తుడిని ఎలా ఏ దృష్టితో చూడాలంటే ఆయన ఏ శాతంలో ఆయన భక్తియుత సేవలో నిమగ్నమై ఉన్నారు, ఎంత శాతంలో ఆయన భగవంతుడి సంతృప్తి కోసం పనిచేస్తూ ఉన్నారు, దాన్ని గమనించి ఒక భక్తుడిని ఆ విధంగా మనం గుర్తించాలన్నమాట. అంతేగాని ఒక భక్తుడికి ఒక కాలు లేదు,
లేకపోతే నల్లగా ఉన్నారు, లావుగా ఉన్నారు కదా. ఇవన్నీ లేకపోతే ఆ భక్తులు ఏంటి ఫారెన్ నుంచి వచ్చి ఇండియాలో ప్రచారం చేయడం ఏంటి? మన భారతదేశ సంస్కృతి ఎంత గొప్పది, మనకి వేరే దేశస్తులు చెప్పడం ఏంటి? ఇవన్నీ ఎలా చూస్తారంటే భౌతికమైన దృష్టిలో చూస్తారన్నమాట. తెల్ల శరీరం, నల్ల శరీరం, లావుగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, ఇలా రకరకాల వ్యత్యాసాలు ఎలా చూస్తున్నారంటే భౌతికమైన శరీరంలో చూస్తున్నారు. ఎప్పుడు అర్థమవుతుందంటే అది ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తిని అంగీకరించి సేవ చేయడం మొదలు పెడతామో అప్పుడు అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే సాంగత్యాన్ని స్వీకరిస్తామో అప్పుడు అర్థమవుతుంది. మనం సాంగత్యం స్వీకరించిన వల్ల ఏమర్థమవుతుంది? ఉదాహరణకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, బయట నుంచి చూసి ఏదో ఒక చిన్న పొరపాటు చూసి బాబు ఇలాంటి ఎలా ఉన్నారు, వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? ఒకరోజు వచ్చారు, లేకపోతే 2-3 రోజులు వచ్చారు, ఒక వారం వచ్చారు, చూసి వారంలో ఏదో భక్తులు అక్కడ ఉన్నటువంటి టెంపుల్ ప్రెసిడెంట్ ఎవరో చిన్న లోపం చూశారు టెంపుల్ ప్రెసిడెంట్ దగ్గర. ఇదేంటి ఇలా చేస్తున్నారు, ఇదేంటి మేము చాలా గొప్ప భక్తులు అనుకున్నాం వీళ్ళందరూ కదా, వీళ్ళందరూ ఆల్రెడీ ముక్త పురుషులు అనుకున్నాం, వీళ్ళు ఎప్పుడూ కూడా సాత్వికంగా కదా, బయట వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు కదా, గురువులు సోకాళ్ళు గురువులు కదా యాక్ట్ చేస్తుంటారు. ఎవరైనా వస్తే ప్రశాంతంగా ఎలా కదా ఇలా 2 చేతులు పెడుతుంటారు. ఏంటి వాళ్ళు చూస్తే అబ్బా చాలా కరుణ నా మీద ప్రదర్శిస్తున్నారు, చాలా కృపామయుడు, ఈయన అసలు ఏం మాట్లాడట్లేదు కదా, చాలా సైలెంట్గా ఉన్నారు, ఏమీ చేయట్లేదు అని అనుకుంటారు. కానీ వెనక్కి చూస్తే అర్థమవుతుంది ఏం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా సాంగత్యం చేస్తూ చూస్తే అర్థమవుతుంది ఏం చేస్తున్నారు వీళ్ళు. 24 గంటలు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఈ భక్తులు ఏం చేస్తున్నారు, దేనికోసం పని చేస్తున్నారు కదా, ల్యాప్టాప్ తీశారు, ఏం చేస్తున్నారు ల్యాప్టాప్. ఇవన్నీ కొంచెం సాంగత్యం చేసో కొంతకాలం భక్తుల దగ్గర సాంగత్యాన్ని స్వీకరించి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ గురించి భగవంతుడి గురించి ప్రచారం చేస్తుంటే వింటుంటే అర్థమవుతుంది కదా. కొంతకాలం సాంగత్యం చేయగం, ఇది ఇతను ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి చెప్తున్నారు కదా, ఏదో విధంగా నాలో ఉన్న లోపాలని ఎత్తి చూపి నన్ను మంచిగా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, నాలో మంచి గుణాలను తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఈయన చాలా మంచి వ్యక్తి, నేను పొరపాటు అనుకున్నాను కదా, మొదట్లో చాలా పొరపాటు అనుకున్నాను గురించి, నాకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటారు. ఎప్పుడు అర్థమవుతుంది అంటే సాంగత్యాన్ని స్వీకరించాలి. కాబట్టి మనం ఏ దృష్టితో చూడాలంటే ఒక భక్తుడు ఎప్పుడైతే సేవలో నిమగ్నమయ్యాడో అదే కొలమానం అన్నమాట. ఒక భక్తుడికి, ఒక గురువుకి కొలమానం ఏంటంటే ఎంతగా అయితే అతను భగవంతు సేవలో నిమగ్నమై ఉన్నాడో అదే కొలమానం అనమాట. భౌతికమైన వ్యవహారాలు లేకపోతే ఏదో భౌతికంగా కృప చూపించినట్టుగా యాక్ట్ చేయొచ్చు కదా, మీకు మంచి జరుగుతుంది. సాధారణంగా బయట కొలమానం ఏంటి? నాకు ఆశీర్వదించాలి, నాకు ఉద్యోగం రావాలి ఆశీర్వదించాలి, లేదంటే మంచి భార్య స్త్రీ, మంచి అందంగా ఉన్న స్త్రీ భార్యగా రావాలని కీర్తించాలి, నాకు ప్రమోషన్ లేదా మంచి నా వ్యాపారం ఇంకా వృద్ధి చెందాలని ఆశీర్వదించాలి, ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు బయట వాళ్ళు అందరూ కూడా. కాబట్టి ఎప్పుడైతే ఆ గురువు దాన్ని ఒప్పుకుని ఓకే నీకు అన్నీ సమకూరుతాయి కాబట్టి నువ్వు రెగ్యులర్గా వస్తుండు, నాకు డొనేషన్ ఇస్తుండు అని చెప్పావు అనుకోండి, వెంటనే ఏం జరుగుతుంది? వెంటనే వాళ్ళని కీర్తించడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఒక నిజమైన గురువు దగ్గరకు వచ్చారనుకోండి అర్థం కాదు. ఎందుకు? మన ప్రవృత్తి ఎలా ఉంది? ఇంద్రియ భోగ ప్రవృత్తిలో ఉంది. నా స్వలాభం కోసం నేను ఆ గురువు దగ్గరికి వచ్చాను కాబట్టి ఆ గురువు నాకు ఆ విధంగా నాకు ప్రచారం చేయలేదు, అది చాలా మందికి నచ్చదు కదా. అందుకే నమా దుష్కృతునో మూడా ప్రపద్యంతే నరాధమా అని చెప్తున్నాను. మాయా ప్రకృతి జ్ఞానం, మాయ వల్ల ఏం జరుగుతుంది? ఆ జ్ఞానం లోపించిపోయి నిజమైన జ్ఞానం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అర్థం కాదనమాట. ఇదేంటి ఇలా చెప్తున్నారు, అన్నీ వదిలేయమంటారేంటి, నేనేమో నా కోరికలు నెరవేరని వచ్చాను, ఇక్కడికి వస్తేనేమో అన్నీ వదిలేయమని చెప్తున్నారు, ఇది ఎలా సాధ్యమవుతుంది అని వెళ్ళిపోతారు. కాబట్టి అందుకే చెప్తున్నారు 100కి 100 పాళ్ళు కృష్ణ సేవలో నెలకొంచో ముక్తుడని అవగతం చేసుకోవాలి. కాబట్టి అలాంటి వ్యక్తిని ముక్తుడిగానే చూడాలట. ఏదో చిన్న లోపం ఉంది కదా అని చెప్పి నేను చదివిస్తానంటే దానివల్ల నష్టపోయేది ఎవరంటే మనమే. అందుకే శాస్త్రాలను చెప్తాం, ఒకవేళ అలాంటి వ్యక్తి మాయ ప్రభావం చేత సూక్ష్మంగా పతనమైనట్టు కనిపించినా కూడా భగవంతుడి కృప వల్ల వెంటనే పైకి లేస్తాడు. ఆ గ్యారంటీ ఆయనకు ఉంది కానీ మనకు లేదు. విచిత్రం చూడండి, ఒకవేళ నిజంగా ఏదో సూక్ష్మంగా తప్పు చేయడానికి కనిపించిన ఒక భక్తుడు, ఆ భక్తుల్లో ఆ తప్పుని ఎత్తి చూపి, నిజమే ఒక విధంగా తప్పే అనుకోండి, ఆ తప్పుని ఎత్తి చూపి మనం అతన్ని అపరాధం చేస్తూ పోయామనుకోండి, ఏమవుతుంది? అపరాధం వల్ల మనం పతనమైపోతాం చాలా స్పీడ్గా, ఎందుకంటే మనం ఆ స్థాయిలో లేము. కానీ ఆయన ఆ స్థాయిలో ఉన్నారు, ఆయన ఎంతో సేవ చేస్తున్నారు, ఆయనకు తెలుసు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు? వెంటనే దాని నుంచి బయటపడేస్తాడు. నువ్వు చేసే తప్పు కాబట్టి వెంటనే నువ్వు బయటకు వచ్చావు. ఇప్పుడు చూసాం కదా వల్లభాచార్య చూసాం, చాలా సూక్ష్మమైనటువంటి తప్పు. చైతన్య మహాప్రభు ఏం చేసి వెంటనే మందలించారు, నువ్వు ఇది కాదు చేయాల్సింది. కానీ చాలామంది మాయావాదులు, చాలామంది బయట వాళ్ళు రాస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా కదా. భగవద్గీతలో కృష్ణుడు ఇది చెప్పాడు, మన్మనాభమన్ భక్తు అది చెప్పింది కృష్ణుడు కాదు, అక్కడ ఉన్నటువంటి కృష్ణుడి పైన చెప్పట్లేదు, ఇలా ఎన్నో రకాలుగా చెప్తూ ఇప్పటికే రాస్తున్నారు, ఎంతోమంది వచ్చారు పోతూనే ఉన్నారు. కానీ ఆచార్యుడికి ఏదైనా చిన్నగా సూక్ష్మమైనటువంటి కోపం అది కనిపించింది అనుకోండి, వెంటనే భగవంతుడు ఏం చేస్తాడు? దాని నుంచి బయటపడవేస్తాడు. కానీ అపరాధం చేసిన వ్యక్తి మాత్రం బయటపడలేదు.
అతను పతనం అయిపోతాడు. కాబట్టి దీనివల్ల వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది చాలా చాలా దారుణంగా ఉంటుందన్నమాట వైష్ణవ అపరాధం. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఆ వ్యక్తిని ముక్తునిగానే భావించాలి. అలాగా భగవత్ సేవ ఎందు నిమగ్నం అవడం వల్ల అతన్ని ముక్తునిగానే భావించాలండి ఎప్పుడు కూడా. అయినా అపరాధాలు ఉంటే అవి పై వాళ్ళు చూసుకుంటారు తప్ప మనం చూసి మనం కరెక్ట్ చేయలేము ఎప్పటికీ కూడా. ఎందుకంటే మనం కరెక్ట్ చేసుకోలేని స్థితిలో ఉన్నాం కాబట్టి గురువుని స్వీకరించాం. కాబట్టి అందుకే చెప్తున్నారు ఎవరైనా ఒకడు ముక్తుడా కాదనే విషయమును అతని భక్తియుత సేవా కర్మల ద్వారానే తెలుసుకోవాలి కానీ ఇతర లక్షణాల ద్వారా కాదు. చాలా చాలా ముఖ్యమైన విషయం. అందుకే చాలామంది చూడండి ఎప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. చాలామంది సాధన చేస్తుంటారు, నేను ఉన్న ప్లేస్ కరెక్టేనా, అలా ఇక్కడ ఉన్నటువంటి ప్రభు ఏంటి ఎలా చేస్తున్నారు, వేరే ప్లేస్కి వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ ప్రభు ఇంకా బాగుంటారేమో. ఎలా బాగుంటారంటే బాగుండొచ్చు. ఒక విధంగా మనం యూట్యూబ్లో చూస్తే చాలామంది వస్తారు, చూస్తే బాగా చెప్తున్నట్టు కనిపిస్తుంది కదా. ఎక్కడో అక్కడ ఉండే ప్లేస్ కన్నా అవతల ప్లేస్లోంచి క్లాసులు చాలా అనంతంగా కనిపిస్తుంటాయి. ఒక్కోసారి చాలా వినసొంపుగా శ్లోకాలు అనగ్నంగా శ్లోకాలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ కనిపిస్తుంటాయి. అప్పుడు ఏమనిపిస్తుంది, ఇదేంటి ఈయనకన్నా ఆయన బాగా చెప్తున్నారు, చాలా శ్లోకాలు చెప్పగలుగుతున్నారు కదా, కృష్ణుడి యొక్క కథలు చాలా వినసొంపుగా వివరిస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళి సాంగత్యం తీసుకుంటే ఎలా ఉంటుందో. ఇక్కడ ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నానికి అంత అవగాహన లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అలా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటంటే ఆ జీవి తిరుగుతుంటాడు అనమాట. ఎందుకంటే ఒక చోట గమనించినటువంటి తప్పులు అన్ని చోట కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఆ ప్రవృత్తి ఎక్కడ ఉంది, ఆ తప్పు చూసే ప్రవృత్తి మనలో ఉంది. తప్పులు చేసే ప్రవృత్తి ఆ గురువులో ఉండదు. ఎందుకంటే ఆయనకి అలా ప్రవృత్తి లేదు కాబట్టి ఆయన ఆ స్థాయిలో ఆ పై గురువు అక్కడ పెట్టారు ఆయన. కాబట్టి అది అర్థం చేసుకోక మనం ఏం చేస్తామో చూడండి, ఇది అలా చేశారు కాబట్టి నేను ఇక్కడ ఉండను. లేకపోతే ఒక్కోసారి నేను చూశాను కొంతమంది ఏం చేస్తారు, ఆయన ఆ టెంపుల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసేసి ఇంకొకరు పెడదామని ప్రయత్నం చేసుకుని ఉన్నారు. ఇంటి నాకు శక్తి ఉంది, నేను చాలా కాలం ఎక్స్పీరియన్స్ ఉంది, నేను పెద్దవాళ్ళతో మాట్లాడి ఆయన తప్పించేయగలను, ఆయన చూసి ఇంకొకరు పెట్టగలను అనుకుంటాను. ఓకే, ఒకవేళ అది సఫలీకృతమై ఇంకొకరు పెడతారు, ఏమవుతుంది, ఆయన కూడా తప్పులు నిలుపుతారు. ఇలా ఇద్దరు ముగ్గురు మారుతారు, ఈయన మాత్రం ఇక్కడే ఉంటాడు, ఏమవుతుంది, ఆ మారిన వ్యక్తి ఎక్కడైనా సేవ చేయగలరు, కానీ ఇతను మాత్రం పతనం అయిపోతాడు. చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వైష్ణవ అపరాధం భక్తుని ఒక భౌతికమైన దృష్టిలో చూస్తూ ఒక భక్తుని అలా చూసి వ్యవహరించామంటే వెంటనే పతనం అయిపోతాం అనమాట. అందుకే ఫెమిలియారిటీ లీడ్స్ టు కంటామినేషన్ అంటారు. ఆ ఫెమిలియారిటీ అనేది ఉండకూడదు, ఎంతవరకు ఉండాలి. ఒకవేళ ఆయనతో మనతో సరదాగా మాట్లాడుతున్నా, జోకులు చేస్తున్నా కాబట్టి క్లోజ్ అయిపోదామంటే అది ఏమవుతుంది, ఎప్పటికప్పుడు అపరాధ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే అర్థం చేసుకోవాలి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఎంత డిస్టెన్స్ ఉంది, దాన్ని ఎలా మనం ఆ డిస్టెన్స్ని ఎప్పుడు ఒకే విధంగా ఎప్పుడు కొనసాగించాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సలహాలు ఉన్నాయా ఎవరికైనా? ग्रंथ श्रीमद्भागवतम की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।